దేశంలో ఉచితాలు వద్దనే స్థాయిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ విద్యానగర్ లో పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఆయన సర్టిఫికెట్లు ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత ఈ దేశం పేదరికం, ఆకలి, నిరుద్యోగం ఉంది. తెల్ల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య తగ్గి మేం బతకగలమనే ఆలోచన ప్రజల్లో రావాలి. ఎవరి కాళ్లపై వారు నిలబడాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడో 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం పెరిగిపోతున్నది. ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇవాళ మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్లు ఎందుకు పడదు? చెప్పినట్టుగా అది ఎక్కడో రాంగ్ పోతుంది. ఒక ఆయనకు 4 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అది చదువుకుంటే ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశానికి ఏది మంచిది? ఈ దేశంలో తెలుగుదేశం దాని సంఖ్య తగ్గాలి. ఈ దేశంలో ఆరోగ్యశ్రీ కార్డు సంఖ్య తగ్గాలి. ఈ దేశంలో ఈ విద్యార్థి కూడా నేను బతకగలుగుతానేటువంటి స్థాయి రావాలి. నేను వీళ్ళకి ఇక్కడ కూడా అడుక్కోవడం ఉండదు. వీళ్ళు రేషన్ కార్డు కోసము లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కోసము అడుక్కోవాలి. ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్వతహాగా అడుక్కోవాలి ఉండదు. కానీ దిక్కు లేక, అవకాశం లేక, బతుకుదెరువు లేక ఆ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో వీళ్ళని అడుక్కుంటారు. అందువల్ల ఎటువంటి పోయిన దేశం ఇదే వాళ్ళ కాలం మీద వాళ్ళు సంఖ్య స్థాయికి ఎదగాలి. వాళ్ళు అంటున్నారు మాకు తెలివి ఉంది, మాకు చేయగలిగే శక్తి ఉంది, మాకు చేయడం ఉంది, కానీ మాకు అవకాశం కల్పించమంటారు, చేసే అవకాశం కల్పించమంటారు.